అడ్రస్ కనుక్కోనరా. ఓకే. హాయ్ బ్రదర్. బాయ్ బ్రదర్. పక్కనే ఉన్న బంగ్లాలో ఉంటాడంట, ఇక్కడికి పని మీద వచ్చాడంట. రాజు అడిగితే ఏదో మేనేజ్ చేయి. ఓకే పదా. పోనీ. పంకజ్, ముఖేష్, పంకజ్, ముఖేష్, పంకజ్, ముఖేష్, పంకజ్, ముఖేష్ ఎక్కడున్నారా? పంకజ్, పంకజ్, రే ముఖేష్. వాడికి కనిపించారు. నీకు కనిపించారా? కనిపించలేదు. నీకు కనిపించారా? లేదురా. అబ్బా, ఎక్కడ ఉంటారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బయట ధరణి మేడం చనిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరూ కనిపించట్లేదు. ఇక మిగిలింది నువ్వు నేనే. నాకెందుకో చాలా భయంగా ఉందిరా. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు రాగానే నన్ను కలవమనండి. అలాగే మేడం. హలో, వాట్? ఏమైంది మేడం? ధరణి మేడం చనిపోయారట. మనం వెంటనే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. మేడం అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ మేడం. ముందు వెళ్ళిన ఆఫీసర్స్ ఎవరు రాలేదు మేడం, అందరు చనిపోయారంట మేడం. ఎందుకు? ఈ డ్రెస్లో ఉండే ఎంక్వైరీ చేయకపోతే ఎలా? పదండి. సరే మేడం. ఇక్కడే ఉంటే మనిద్దరం కూడా చేస్తాం. ఏంట్రా అలా కళ్ళప్పగించుకొని చూస్తున్నావు? ఇక్కడే ఉంటే చేస్తాం, వెళ్ళిపోదాం పద ప్లీజ్. హలో, మాట్లాడేది? అవును, ప్రెషర్ అనే మాట్లాడుతున్నా. నేను ఏసీపీ తేజుని మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్లో. అక్కడే ఉండండి, మేము ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఇంతలోనే పోలీసులకి ఎలా తెలిసిందిరా? నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పా. రే, ఎవరు వచ్చినా సరే మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం. పోలీసులు వచ్చేదాకా ఆగుదాం. అది కాదురా. ఉందాం. అదిగో వస్తున్నారు. నమస్తే నమస్తే మేడం. మేడం. ప్రెషర్ అంటే నేనే.
డెడ్ బాడీ ఎక్కడ? రండి మేడం చూపిస్తాను. పదండి.